నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి హలో డాక్టర్లో టాపిక్ ఇన్ఫర్టిలిటీ. ఈ సంతానలేమి సమస్య అంటే ఏంటి, ఇది రావడానికి గల కారణాలేంటి, దీనికి ఎటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయో తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు 49 సంతాన సాఫల్యత అండ్ పరిశోధన కేంద్రం నుండి డాక్టర్ గ్రీష్మ గారు ఉన్నారు. వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. మీరు కూడా డాక్టర్ గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడొచ్చు. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. ముందు ఈ ఇన్ఫర్టిలిటీ, ఈ సంతానలేమి సమస్య అనేది మ్యారీడ్ అయిన కపుల్లో ఎన్ని డేస్కి న్యాచురల్ ప్రెగ్నెన్సీ రాకపోతే మనం సంతానలేమి సమస్యగా పరిగణించాలి? ఇప్పుడు అంటే మనకి స్టడీస్ ప్రకారం ఏంటి అంటే, ఇప్పుడు కపుల్కి మ్యారేజ్ అయిన తర్వాత లేడీకి రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి, అంటే నెల నెల సరిగ్గా వస్తున్నాయి సైకిల్స్ అన్నప్పుడు మనకి నార్మల్గా ఇప్పుడు ఫస్ట్ 3 monthsలో వాళ్ళు ట్రై చేస్తున్నప్పుడు 1 monthకి మనకి ఒక 25% ఉంటుందన్నమాట ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్. వాళ్ళు ట్రై చేస్తున్నారు అంటే వీక్లీ ఒక 3-4 times ట్రై చేస్తున్నారు అంటే. నెక్స్ట్ వచ్చేసి ఆ తర్వాత నెక్స్ట్ 9 monthsలో అంటే ఒక 15% ఉంటుంది అనమాట. మంత్కి ఒక 15% ఛాన్స్ అనేది ఉంటుంది ప్రెగ్నెన్సీ రావడానికి. సో ఇప్పుడు మనకి 1 year కంప్లీట్ అయిపోయినా మనకి కపుల్కి ప్రెగ్నెన్సీ రాలేదు అంటే దాన్ని ఇన్ఫర్టిలిటీగా పరిగణించవచ్చు అనమాట. లేడీకి సైకిల్స్ రెగ్యులర్గా వస్తున్నాను కానీ, ఇంకా లేదు మనకి లేడీకి సైకిల్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉన్నాయి, ముందు అంటే ఓవరీ మీద సర్జరీస్ అయ్యాయి, సో అంటే ఇట్లా వేరే అంటే వాళ్ళకి తెలిసి వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అంటే ఇద్దరు కలవలేకపోతున్నారు, మేల్లో మనకి అంగం గట్టిపడడంలో ప్రాబ్లం ఉంది, సో ఇట్లా వేరే ఏ సమస్యలు ఉన్నా కూడా వెంటనే డాక్టర్ని కలవచ్చు అనమాట. అదే లేడీకి మనకి 35 years దాటిపోయాయి అంటే 1 year కాకుండా వాళ్ళు ఒక 6 months ట్రై చేసిన తర్వాత ఇంకా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే డాక్టర్ని కలవచ్చు అనమాట. కాలర్ ఉన్నారు దేవరపల్లి నుండి, లక్ష్మి గారు. నమస్తే అండి. మేడం నమస్తే అండి లక్ష్మి గారు, చెప్పండి అమ్మా. అంటే నాకు పెళ్ళయి 12 సంవత్సరాలు ఉందండి. ఓకే అండి. అయితే నాకు పెళ్ళైన కొత్తలోని సర్విక్స్ కి టీబీ ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పారు. మీకు టీబీ ఇన్ఫెక్షన్ అని చెప్పారా? అవునండి, 8 ఏళ్ల క్రితం. ఓకే. అయితే అప్పుడు 6 నెలలు టాబ్లెట్స్ వాడాను. నేను హైదరాబాద్ లోనే చూపించుకుంటున్నాను. ఇప్పుడు పిల్లలు ఉన్నాం. అంటే గర్భసంచికి వచ్చిందని చెప్పారా టీబీ? సర్విక్స్ కి వచ్చిందని చెప్పారు. ఓకే, సర్విక్స్ కి వచ్చిందని చెప్పారు. వస్తే నేను టాబ్లెట్లు అవి వాడాను 6 నెలల తర్వాత. అప్పుడు నేను ఎర్రగడ్డలో చూపించుకున్నానండి. ట్రీట్మెంట్ చాలా బాగా చేశారు అప్పుడు. ఓకే అండి. అయితే పిల్లలు లేరు, ఇలా టీబీ ఇన్ఫెక్షన్ అయింది, తగ్గడానికి టాబ్లెట్స్ అన్నారు, వాడాము. తర్వాత మా దగ్గర డబ్బులు లేక మేము చూపించుకోవడం ఆపేసామండి. ఓకే, ఎన్ని నెలలు వాడారమ్మా ట్రీట్మెంట్? 6 నెలలు వాడాం మేడం. కన్ఫర్మ్ ఇంకా ఎక్కువ వాడాలని కూడా అడిగామండి, ఎందుకంటే పిల్లలు చూపించుకుంటున్నామని. అయితే తర్వాత చూపించుకున్న తర్వాత 2 నెలలు మాకు స్కానింగ్లు అన్ని చేశారు, అన్ని బాగానే వచ్చినాయి. టాబ్లెట్స్ వాడాను, రిలీజ్ అయింది, అన్ని బాగానే ఉన్నాయని ట్రీట్మెంట్ 2 నెలలు చెప్పారండి. ఓకే అమ్మా. చెప్తే మళ్ళీ మంత్ డేట్ రాదు, ఇంకా కన్ఫర్మ్ అవుతుంది అనేటప్పటికి యథావిధిగా స్నానం వచ్చేసింది మేడం. ఓకే, మళ్ళీ పీరియడ్ అనేది వస్తుంది మీకు? యథావిధిగా ఎప్పుడు చూపించుకున్నా కానీ ఇప్పుడు దాకా నేను 5-6 సార్లు అలాగా పాలికల్ స్టడీకి వెళ్ళాను మేడం. 5 సార్లు కూడా నాకు ఎగ్స్ రిలీజ్ అవుతున్నాయి, 1-2 తయారవుతున్నాయి, యథావిధిగా డేట్ వచ్చేస్తుంది. మా ఆయన గారికి ఏమో కౌంట్ 70 దాకా ఉంది మేడం, 70% దాకా ఉంది. ఆయనలో ఏ ప్రాబ్లం లేదు, ఆయన మెడిసిన్ వాడక్కర్లేదు అంటున్నారు. ఇంతవరకు నేను దేవర పిల్ల వచ్చేసిన తర్వాత 5 ఏళ్ల నుండి మళ్ళీ 2-3 సంవత్సరాల నుండి పిల్లలకి ట్రై చేస్తాం మేడం. మళ్ళీ డబ్బులు ఉన్నప్పుడు చూపించుకుంటున్నాము. 4-5 హాస్పిటల్ తిరిగాను, యథావిధిగా స్కాన్ చేస్తున్నారు, టాబ్లెట్స్ ఇస్తున్నారు, అంటే పని యథావిధిగా స్నానం వచ్చేస్తుంది. ఈ నెల మళ్ళీ నిన్నటి నెల ఐఓఐ ఎప్పుడు చేయలేదు, చేయించుకుందామని మొన్నటి నెల ఐఓఐ చేశారండి. మళ్ళీ హెచ్ఎస్జి టెస్ట్ కూడా చేశారు, 2 ట్యూబ్స్ కూడా ఓపెన్ ఉన్నాయన్నారండి. సరే సరే, ఓకే అండి. సో అంటే ఇప్పుడు మనకి మ్యారేజ్ అయ్యి ఆల్మోస్ట్ 12 సంవత్సరాలు అవుతుంది. సో 12 సంవత్సరాలు అంటే చాలా లాంగ్ టైం పీరియడ్ అనమాట. సో మనం అంటే హిస్టరీ తీసుకునేటప్పుడు ఏంటి అంటే, మరి 12 సంవత్సరాలలో మనకు ఒక్కసారైనా ప్రెగ్నెన్సీ వచ్చిందా రాలేదా, అది కూడా చాలా ఇంపార్టెంట్ హిస్టరీ అనమాట. అంటే మన యూట్రస్లో కనీసం అంటే ఇంప్లాంటేషన్ ఒకసారైనా అయ్యిందా లేదా. సో అంటే మీరు చెప్పేదాన్ని బట్టి మనకి ఇంప్లాంటేషన్ ఒకసారి కూడా అవ్వలేదు.
సో టీబీకి చికిత్స అయితే తీసుకున్నారు. ఒకటి ఏంటి అంటే టీబీకి చికిత్స తీసుకుని మనకి అంటే ఎండోమెట్రియం పొర దెబ్బతినంత వరకు మనకి ఏమీ ఇబ్బంది ఏమీ ఉండదు టీబీ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా. అంటే చాలామందికి టీబీ వచ్చిన తర్వాత కూడా న్యాచురల్గా కన్సీవ్ అయిన వాళ్ళు ఉన్నారు, అంటే ట్రీట్మెంట్స్ ద్వారా కన్సీవ్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఇంకా టీబీ ట్రీట్మెంట్ అట్లా అటాక్ అయిన తర్వాత కూడా మళ్ళీ పీరియడ్స్ రెగ్యులర్గానే వస్తున్నాయి అంటే లోపల పొర అదంతా బాగానే ఉంది. సో ఎగ్స్ అనేవి కూడా బాగానే ఉంటాయి. సో కాకపోతే ఏంటి అంటే కొన్నిసార్లు టీబీ ఇన్ఫెక్షన్ వల్ల మనకి ఏమవ్వచ్చు అంటే లోపల ట్యూబ్లో మనకి ఇట్లా అంటే హెయిర్ అనేది ఉంటుందన్నమాట, సీలియరీ స్ట్రక్చర్ అనేది ఉంటుంది మనకి ఎట్లయితే ముక్కు లోపల హెయిర్ అనేది ఉంటుందో. సో ఈ సీలియరీ స్ట్రక్చర్ దాని మెకానిజం అనేది ఇంపార్టెంట్ అనమాట. అంటే మనకి లేడీలో ఎగ్ అనేది రిలీజ్ అయినప్పుడు ఈ సీలియరీ మెకానిజం యాక్టివ్గా ఉన్నప్పుడు మాత్రమే ట్యూబ్ అనేది ఎగ్ని తీసుకోగలుగుతుంది, లేకపోతే తీసుకోలేదు. టీబీ ద్వారా ఏమవుతుంది అంటే మనకి సీలియరీ మెకానిజం డ్యామేజ్ అవ్వచ్చు అనమాట. దీని ద్వారా కూడా మనకి ఎగ్ అనేది ట్యూబ్లో వెళ్ళకుండా దీని ద్వారా కూడా మనకి ప్రెగ్నెన్సీ అనేది రాదనమాట. సో మనం ఇది ఏ టెస్టుల ద్వారా కానీ మనకి సీలియా అనేది ఇంటాక్ట్ ఉందా లేదా ఇప్పటి వరకు ఆ టెస్టులు ఏవి రాలేదు. మనం కేవలం ట్యూబ్ ఓపెన్ ఉందంటే ఏంటి, మనకి జస్ట్ ఒక పైప్లో ఎట్లా అయితే వాటర్ పోస్తే ఒక సైడ్ వాటర్ పోస్తే ఇంకో సైడ్ వచ్చినట్టు అట్లా ఓపెన్ ఉండొచ్చు, కానీ దాని ఫంక్షనల్ మెకానిజం అనేది దెబ్బతిని ఉండొచ్చు అనమాట. సో మీరు టైం అనేది వేస్ట్ చేయకుండా మనం అంటే సరైన ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే వెంటనే ఒక ఫర్టిలిటీ సెంటర్కి వెళ్తే వాళ్ళ గైడెన్స్లో మంచి ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే కన్సీవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మరో కాలర్ ఉన్నారు బాపట్ల నుండి, లక్ష్మి గారు. నమస్తే అండి. హలో నమస్తే అండి. డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి. హలో నమస్తే అండి, చెప్పండి అమ్మా. నమస్తే అండి. మా పెద్దమ్మాయికి ఒక అబ్బాయి పుట్టాడు. ఓకే అండి. ఇంకొక అబ్బాయి పుట్టి చనిపోయాడు, ఆపరేషన్ చేయించేసాము. ఓకే. మరి ఇంకొక బిడ్డ కావాలంటున్నాడు అల్లుడు, మరి ఎట్లా అండి? అదే అమ్మా, ఇప్పుడు ఎంత ఏజ్ మీ పాపకి? 24 ఏళ్ళండి. ఓకే, 24 ఏళ్ళకే 2 సార్లు ప్రెగ్నెన్సీ వచ్చింది. సో ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించి ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా? 4 ఏళ్ళు అవుతుందండి. ఓకే, 4 ఏళ్ళు అవుతుంది. సో ఇప్పుడు ఏంటి అంటే ట్యూబ్ అనేది ఆల్రెడీ అంటే క్లోజ్ ఆపరేషన్ అయింది, ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకున్నారు. నెక్స్ట్ ఇప్పుడు అంటే అది పర్మనెంట్ ఫార్మ్ ఆఫ్ లైగేషన్ అనమాట మనకి ట్యూబెక్టమీ అనేది. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు పిల్లలు అవ్వాలి అనుకుంటున్నారు అంటే ఇప్పుడు మనకి ఏంటి అంటే ఒక 2 ఆప్షన్స్ అనమాట. ట్యూబ్ అనేది రివర్సల్ ఆపరేషన్, కాకపోతే మనకి మళ్ళీ అంటే ట్యూబ్ అంటే మళ్ళీ 2 సైడ్స్ జాయిన్ చేసినా కూడా దాని సక్సెస్ అనేది తక్కువ ఉండొచ్చమ్మా. సో మనకి ఆ ట్యూబెక్టమీ ఆపరేషన్ ఎక్కడైంది, ఏ మెథడ్ ద్వారా చేశారు, ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే మనకి వేరే గవర్నమెంట్ సెటప్స్లో చేస్తే ఎక్కువ పార్ట్ ఆఫ్ ద ట్యూబ్ అనేది తీసేస్తారనమాట. దీనివల్ల కూడా మళ్ళీ ఎండ్స్ జాయిన్ చేయడానికి దానికి ఇబ్బంది అనేది అవ్వచ్చు. సో ఏంటి అంటే మళ్ళీ వన్స్ మనం ట్యూబ్ రీఓపెన్ ఆపరేషన్ చేసినా కూడా ట్యూబ్ అనేది ఓపెన్ అయ్యే ఛాన్స్ అనేది తక్కువే ఉంటుంది మనకి. వన్స్ మనకి ట్యూబ్ ఓపెన్ అయినా కూడా మనకి ఏంటి అంటే రిస్క్ అంటే మనకి ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చిన ట్యూబ్లో ప్రెగ్నెన్సీ నిలిచే రిస్క్ అనమాట, అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు, అది హార్మ్ఫుల్ అనమాట. సో ఆ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. సో మనకి వన్స్ ట్యూబ్ ఆపరేషన్ అనేది ఫెయిల్ అయినా కూడా ఫైనల్గా మనం వెళ్ళేది ఏంటి అంటే ఐవీఎఫ్ ప్రొసీజర్కే వెళ్తామన్నమాట. సో అంటే అది మీరు డిసైడ్ చేసుకోవాలి ఏ ప్రాసెస్కి వెళ్తారు ఏంటి అని. రిస్క్ ఫ్రీ ఉండాలి అంటే అసలు ఏ ఇబ్బంది ఉండొద్దు అంటే నెక్స్ట్ వెంటనే ఐవీఎఫ్కి వెళ్ళిపోవడం ఉత్తమం అనమాట. కొందరిలో హెల్దీగా ఉండి పీరియడ్స్ కూడా రెగ్యులర్గా వచ్చినా కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనేది రాదు, కారణం ఏమై ఉండొచ్చు? ఇప్పుడు మనకి అదే న్యాచురల్ ప్రెగ్నెన్సీ రాదు అంటే దాన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం అనమాట. అంటే మేల్లో కూడా మనకి సెమెన్ అనేది బాగుంటుంది, లేడీలో ఎగ్స్ బాగుంటాయి, మనకి ఓవరీ నుంచి ఎగ్ అనేది విడుదల అవుతుంది, మనకి ట్యూబ్స్ అనేవి కూడా బాగుంటాయి. సో అయినా కూడా మనకి ప్రెగ్నెన్సీ రాదు అంటే దాన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం అనమాట. ఇది మనం 30% మందిలో చూస్తాం. సో మనకి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే మనకి రీజన్ ఏది అంటే లేదు అని కాదు, మనకి రీజన్ అనేది ఇంకా మనకి అర్థం కాకపోవడం అనమాట మనం చేసే టెస్టుల ద్వారా కానీ. ఎందుకంటే నార్మల్గా ప్రెగ్నెన్సీ రావడానికి మనం ఇందాక చెప్పుకున్నట్టు ట్యూబ్లో సీలియరీ మెకానిజం అది బాగుండాలి. తర్వాత ఫామ్ అయిన తర్వాత ఎగ్ స్పర్మ్ అనేది అంటే ఎంతవరకు ఫర్టిలైజ్ అవుతున్నాయి, అవి కలవగలుగుతున్నాయా లేదా, సో అవన్నీ మనకి తెలియదు అనమాట. మనకి బేబీ ఫామ్ అయిన తర్వాత కూడా లోపల అనేది సరిగ్గా అతుక్కుంటుందా లేదా, సో అంటే మనకి ఏ స్టెప్లో ప్రాసెస్ అనేది సరిగ్గా జరగకపోయినా కానీ మనకి ఫైనల్ రిజల్ట్ ఏంటి ప్రెగ్నెన్సీ అనేది రాదనమాట, అది ఎఫెక్ట్ అవుతుంది.
సో ఇట్లా కొంతమందిలో ప్రాబ్లం అనేది చూస్తామన్నమాట, ఇట్లా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళల్లో. సో మనకి స్టడీస్ ఏం చెప్తున్నాయి, సో ఇట్లా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళల్లో ఏంటి అంటే మనం మందులు ఇచ్చి కొన్ని చిన్న ఇంజెక్షన్స్ ఇచ్చి IUI ట్రై చేస్తే రిజల్ట్ అనేది బెటర్గా ఉంటుందన్నమాట. కనీసం మినిమం ఒక 3 సైకిల్స్ అట్లా ట్రై చేస్తే మనకి రిజల్ట్ అనేది బాగుంటుందన్నమాట అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. హైదరాబాద్ నుండి కాలర్ ఉన్నారు సంధ్య గారు. నమస్తే అండి. మేడం నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి అమ్మా. మేడం నాకు మ్యారేజ్ అయ్యి 11 years అవుతుంది మేడం. ఎన్ని ఇయర్స్ అమ్మా? 7 years? 11 years. ఓకే అండి. అయితే 1 year అంటే మ్యారేజ్ అయిన 1 year కి ప్రెగ్నెన్సీ వచ్చింది మేడం. మాకు అప్పుడే వద్దనేసి అనుకున్నాం మేడం. ఇంకా తర్వాత మళ్ళీ అవ్వట్లేదు మేడం. ఇంకా ఓకే, ఒక్కటేసారి ప్రెగ్నెన్సీ వస్తే మరి మీరు వద్దనుకొని మెడిసిన్ అది తీసుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు 10 years నుంచి అసలు ప్రెగ్నెన్సీ ఒక్కసారి కూడా అవ్వలేదు మేడం. అంటే 2022లో ఒకసారి నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినట్టు అనిపించింది మేడం. అంటే కిట్ లో 2 lines వచ్చినాయి మేడం. మళ్ళీ మేడం దగ్గరికి వెళ్తే మళ్ళీ 1 line వచ్చింది మేడం. ఓకే అమ్మా. అంటే అది అది కాదమ్మా అని చెప్పేసి అన్నారు మేడం. మళ్ళీ నాకు రాలేదు మేడం. అది కాక మళ్ళీ నాకు రెగ్యులర్ గా పీరియడ్స్ ఉండవు మేడం. అసలు మెడిసిన్స్ వాడితేనే వస్తుంది మేడం. అదే ఓకే టాబ్లెట్స్ వాడితేనే వస్తుంది. ఓకే అమ్మా. అంటే PCO ప్రాబ్లం ఉంది అని ఏమన్నా చెప్పారా అండి మీకు? చెప్పారు మేడం, చెప్పారు. మళ్ళీ 2021లోను 22లోను మళ్ళీ స్కాన్ కి వెళ్తే లేదమ్మా అని చెప్పేసి మళ్ళీ అన్నారు మేడం. నాకు పీరియడ్స్ రావట్లేదు మేడం. ఓకే, పీరియడ్స్ అది రెగ్యులర్ గా రావట్లేదు. మీ సర్వీ కణాలు మంచినే ఉన్నాయండి? సెమెన్ టెస్ట్ అంతా బానే ఉందా? 10 million అన్నా అని చెప్పి ఒక్కసారి టెస్ట్ చేసుకున్నాం. అది కూడా 2023లోను 22లోను. ఓకే అమ్మా. మేడం అంటే 10 million ప్రాబ్లం ఉందా మేడం ఏమన్నా తనకి కూడా? అంటే ఇప్పుడు మనకి ఏంటి అంటే సెమెన్ టెస్ట్ చేసుకున్నప్పుడు కనీసం ఒక 2 టెస్టులని బట్టి మనం నిర్ధారణ అనేది చేసుకోవచ్చు అనమాట, సెమెన్ అనేది ఎట్లా ఉంది, బాగుందా లేదా అని. సో ఇంకొకటి ఏంటి అంటే అదే మరి మీకు అంటే PCO ప్రాబ్లం ఉన్న వాళ్ళలో మనకి ఎగ్ రిలీజ్ అవ్వడంలో ఇబ్బంది అనేది ఉంటుంది. మీకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది ఎప్పుడో ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఆ టైంలో కలిసి ఉన్నప్పుడు వచ్చి ఉండొచ్చు. ఆ తర్వాత మళ్ళీ వేరే ప్రాబ్లమ్స్ వల్ల అంటే మనకి PCO ఉన్న వాళ్ళల్లో వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల కానీ మళ్ళీ థైరాయిడ్ ఇబ్బందులు అట్లా వేరే ఏమైనా వచ్చినా కూడా మనకి ఇంకా పీరియడ్స్ ఇంకా ఎక్కువ ఇర్రెగ్యులర్ అవ్వడము, ప్రెగ్నెన్సీ అందకపోవడము ఇట్లా ఉంటుందన్నమాట. సో మీరు ఆల్రెడీ చాలా ఇయర్స్ అవుతుంది, 10-11 years అవుతుంది, అంటే చాలా పీరియడ్ అనేది గడిచిపోయిందనమాట. సో ఇంకా టైం అనేది వేస్ట్ చేయకుండా మంచి ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళి సో ఫస్ట్ డీటెయిల్డ్ ఎగ్జామినేషన్ అనేది చేయించుకున్న తర్వాత వాళ్ళు మీకు తగ్గట్టు ఏ ట్రీట్మెంట్కి వెళ్తే సక్సెస్ ఎక్కువ ఉంటుంది అనేది చెప్తారమ్మా. డెఫినెట్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది, అంటే మనకి లోపల ఎగ్స్ అనేవి మంచిగా ఉన్నంత వరకు, లోపల పొర అనేది మంచిగా ఉన్నంత వరకు. ఈ ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ లాగానే సెకండరీ ఇన్ఫర్టిలిటీ కూడా చూస్తాం కదా, ఈ కారణాలు ఏంటి, ఎందుకు వస్తుంది? సో ఇప్పుడు మనకి సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఈ మధ్య అంటే చాలామందిని చూస్తున్నాం అనమాట. ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ప్రాబ్లం ఉండదు, నెక్స్ట్ సెకండ్ ప్రెగ్నెన్సీకి వచ్చేసరికి మనకి అంటే ప్రెగ్నెన్సీ అందకపోవడము, వేరే ఇష్యూస్ ఇట్లా చూస్తామన్నమాట. ఏమై ఉండొచ్చు అంటే మనం ముందు అనుకున్నట్టు అంటే ఎగ్ రిజర్వ్ అనేది ఒక ఫ్యాక్టర్ అనమాట. అంటే వాళ్ళ లోపల ఎగ్ రిజర్వ్ అనేది తగ్గిపోవడము, నార్మల్ మనకి AMH అనేది కూడా అంటే 0 pointsలో వెళ్ళిపోవడము. అంటే ఫస్ట్లో మనకి ఇబ్బంది ఏమి ఉండదు, ఎగ్స్ అన్నీ బాగానే ఉంటే ప్రెగ్నెన్సీ తొందరగానే వస్తుంది. ఆ తర్వాత మనకి ఎగ్ రిజర్వ్ ఒకటి తగ్గిపోవడము, సెమెన్లో కూడా చిన్న చిన్న అబ్నార్మాలిటీస్ అనమాట. అంటే వాళ్ళ లోపల ఏమైనా లైఫ్ స్టైల్ చేంజెస్, నెక్స్ట్ స్మోకింగ్, ఆల్కహాల్ ఇట్లా వేరే వీటన్నిటి వల్ల కూడా మనకి సెమెన్లో క్వాలిటీ కానీ మనకి కౌంట్ కానీ తగ్గిపోవడము, లేకపోతే సెమెన్ అనేది 0 అయిపోవడము, లేదు లేడీలో కొంచెం గొప్ప PCO ఉన్న లేడీలో మళ్ళీ అది ఇంకా అగ్రివేట్ అవ్వడము, PCO ప్రాబ్లము, ఇంకా ఒబెసిటీ వల్ల కూడా మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడము. సో ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉండొచ్చు అనమాట. అంటే వాళ్ళ మెడికల్ హిస్టరీని కూడా చూస్తే అంటే వేరే ప్రాబ్లమ్స్, క్రానిక్ మెడికల్ ఇల్నెస్ ఇట్లా రావడము, సో మళ్ళీ ఏమన్నా చిన్న ఇన్ఫెక్షన్ ఉండి ట్యూబ్ అనేది సరిగ్గా ఉండకపోవడము. సో ఇట్లా వేరియస్ రీజన్స్ వల్ల కూడా మనకి ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వస్తుంది ఈజీగా, సెకండ్ టైం వాళ్ళకి ప్రెగ్నెన్సీ అందుకోవడంలో రావడంలో ఇబ్బందులు అనేవి చూస్తాం అన్నమాట. ఈ మధ్య కాలంలో ఇది చాలా అంటే ఎక్కువగా కనిపిస్తుంది సెకండరీ ఇన్ఫర్టిలిటీ అనేది కూడా. కాలర్ ఉన్నారు చెన్నై నుండి, రెబేకా గారు. నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి మేడం. నాకు పెళ్ళై 10 years అవుతుంది మేడం. 2 పిల్లలు ఉన్నారు. ఓకే, 2 పిల్లలు ఉన్నారా? అవును మేడం. సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు నాకు మన ఓవరీస్ లో అవి ఎక్కువగా ఉన్నాయని చెప్పారు మేడం. ఏంటివమ్మా ఇట్లా? అది PCOD మేడం. ఓకే, నీటి బుడగలు.
నీటి బుడగలు ఎక్కువగా ఉన్నాయి అన్నారు. ఆ తర్వాతకి ఇర్రెగ్యులర్ గా పీరియడ్ రావటం స్టార్ట్ అయింది మేడం బాగా. ఓకే, ఇర్రెగ్యులర్ గా పీరియడ్స్ వస్తున్నాయి. అవును మేడం. ఆ తర్వాత నేను ఒక 5 months ఏమో మెడిసిన్ వాడాను. మళ్ళీ ఒక 2-3 months కంటిన్యూస్ గా వచ్చేసింది. ఓకే అమ్మా. ఆ తర్వాత మళ్ళీ 20 days కి, లేకుంటే 18 days కి, లేకుంటే ఒక్కొక్కసారి 21 days కి అట్లా పీరియడ్ వస్తుంది మేడం. ఒక్కొక్కసారి మంత్ లో ట్వైస్ వస్తుంది. ఓకే మేడం, దాని వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా మేడం? అట్లా మంత్లీ ట్వైస్ రావటం వల్ల? అంటే ఇప్పుడు మంత్లీ మనకి ట్వైస్ పీరియడ్ వస్తుంది, స్కాన్ అనేది చేయించుకున్నారు, స్కాన్లో ఏమి ఇబ్బంది లేదు, అంటే మనకి ఓవరీస్ అనేవి మంచిగానే ఉన్నాయి, సిస్టల్ లాంటివి ఏం లేవు, లోపల ఎండోమెట్రియం అంతా కూడా బాగానే ఉంది, అంటే మనకి చిన్న పాలిప్స్ లాంటివి, ఫైబ్రాయిడ్స్ లాంటివి ఏమీ లేవు. అంటే మనం లోపల చిన్న, అంటే మనం ఏం చూసుకోవాలి అంటే పర్స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ అనమాట. అంటే మనం గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి అంటే లోపల అంతా బాగుందా లేదా, సర్విక్స్, గర్భాశయ, ముఖద్వారం అదంతా కూడా స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ చేసి చూస్తారనమాట. సో అవన్నీ నార్మల్గా ఉంటే యూజువల్గా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని చిన్న హార్మోన్ టెస్టులు చేసి అవి కూడా నార్మల్గా ఉంటాయి. మిస్క్యారేజ్ చూస్తూ ఉంటాం, 3rd monthలో 4th monthలో వరకు మిస్క్యారేజెస్ అవుతాయి, కానీ ఈ మధ్య కాలంలో 6th 7th monthలో కూడా మిస్క్యారేజెస్ అవుతున్నాయి. రీజన్ ఏంటి? ఇప్పుడు మనకి అంటే లేట్ మిస్క్యారేజెస్ అనమాట. యూజువల్గా మనకి 2nd trimester అంటే మనకి 4th month తర్వాత 20 weeks 22 weeks ఆ టైంలో యూజువల్గా 6th month మిస్క్యారేజెస్ అనేవి కూడా కొంచెం చూస్తామన్నమాట ఎక్కువగా. ఏం ప్రాబ్లం ఉండొచ్చు అంటే 6th month మిస్క్యారేజెస్లో మనకి ఇన్ఫెక్షన్స్ వల్ల అనమాట. కొన్నిసార్లు ఏంటి అంటే మనకి యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది సరిగ్గా ట్రీట్ చేయకపోయినా, లేదు లేడీలో మనకి వైట్ డిశ్చార్జ్ అనేది ఉంటుందన్నమాట. ఆ ఇన్ఫెక్షన్ వల్ల కూడా మనకి అది లోపల మెంబ్రెయిన్స్ అనేది ఎఫెక్ట్ చేసి ఉమ్మ నీరు లీక్ అయ్యి మనకి ఇది బేబీ అనేది డెలివర్ అవ్వచ్చు అనమాట. ఇంకొకటి ఏంటి అంటే గర్భాశయ ముఖద్వారం అనమాట. ఇది కూడా చాలా కామన్గా చూస్తూ ఉంటాం అనమాట. ఇది కూడా మనకి లూజ్గా ఉండడం వల్ల సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటాం అనమాట. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మనకి ట్విన్ బేబీస్ ఉన్నప్పుడు కూడా మనకి సర్విక్స్ అనేది లూజ్ అయిపోతూ ఉంటుందన్నమాట. అంటే లెంత్ అనేది తక్కువ అవ్వడం, ఇది సరిగ్గా గుర్తించకపోతే వాళ్ళ లోపల కూడా మనకి మిస్క్యారేజెస్ అనేవి ఉంటాయన్నమాట. కొంతమంది అంటే ఏం చేస్తారు, సర్విక్స్ లెంత్ అనేది తక్కువ ఉన్నప్పుడు కూడా తెలియకుండా ట్రావెల్ అది ఇది చేయడం వల్ల కూడా మనకి మిస్క్యారేజ్ అనేది ఉండొచ్చు అనమాట. ఇంకా కొన్నిసార్లు ఏంటి అంటే కొంచెం ముల్లేరియన్ ఎనామలీస్ అనమాట. అంటే మనకి యూట్రస్ కూడా కొంచెం ప్లేస్ తక్కువగా ఉండడము, యూనికార్నియేట్ యూట్రస్, మనకి ఇట్లా బైకార్నియేట్ యూట్రస్, అంటే మనకి యూట్రస్లో కొంచెం ప్లేస్ అనేది తగ్గిపోతుంది అనమాట. దీనివల్ల కూడా మనకి బేబీకి మనకి ప్లేస్ అనేది ఉండకుండా తొందరగా డెలివరీస్ అట్లా అయ్యేటట్టు చూస్తాం అనమాట. ప్రీటర్మ్ డెలివరీస్ అనమాట 7th monthలో 8th monthలో. సో ఇట్లా మనకి రీజన్స్ అనేవి రకరకాలు ఉండొచ్చు అనమాట తొందరగా డెలివరీ అవ్వడానికి. సో ఎప్పుడు కూడా మనకి ప్రెగ్నెన్సీ టైంలో మనం చాలా జాగ్రత్తగా కేర్ తీసుకొని, అంటే డాక్టర్ చెప్పిన టైంకి అంటే నెగ్లిజెన్స్ అనేది చేయకుండా రెగ్యులర్ విజిట్స్, స్కాన్స్ అవి చేయించుకోవాలి. కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి, సబితా గారు. నమస్తే అండి. మేడం, డాక్టర్ గారితో మాట్లాడండి. మేడం నమస్తే అండి, చెప్పండి. హలో చెప్పండి అమ్మా. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. అది నాకు మ్యారేజ్ అయ్యి 4-5 years అయిపోయింది. ఓకే అండి. 2019 లో మ్యారేజ్ అయింది. 1 year నేను డాక్టర్ ని కన్సల్ట్ అయ్యాను. ఓకే. అయితే చిన్న ఫైబ్రాయిడ్ ఉంది, అది పైన ఉంది, యూట్రస్ కి పైన ఉంది, ప్రాబ్లం ఏం లేదని చెప్పారు. ఓకే అమ్మా. బట్ అది నాకు ఇంక్రీజ్ అయితేనే ఉంది మేడం, 6 centimeters వచ్చేసింది. ఓకే, ఫైబ్రాయిడ్. లాస్ట్ జనవరిలో సర్జరీ చేయించాను. 4 months గ్యాప్ ఉండాలి అంటే గ్యాప్ ఉన్నాను మేడం. ఓకే అమ్మా. మళ్ళీ స్కాన్ కి వెళ్తే చిన్న ఫైబ్రాయిడ్ వచ్చింది అన్నారు. ప్రెగ్నెన్సీ అయితే రావట్లేదు మేడం. ఓకే అమ్మా. అంటే మీరు ఫస్ట్ స్కాన్ చూసుకొని ఫైబ్రాయిడ్ కొంచెం సైజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఆపరేషన్ చేయించుకున్నారు. సో మనకి ఫైబ్రాయిడ్ ఆపరేషన్ చేయించుకున్నప్పుడు కూడా ఏమవ్వచ్చు అంటే మనం వీలైనంత వరకు ఫైబ్రాయిడ్ క్యాప్సూల్తో సహా తీస్తాం. కొంచెం చిన్న రెమినెంట్స్ లాగా అట్లా ఉండొచ్చు అనమాట. కొన్నిసార్లు ఏమవుతుంది, సర్జరీ తర్వాత కూడా మనకు ఆ స్కార్స్ కూడా అట్లా కనిపించవచ్చు అనమాట. సో మనకి సర్జరీ తర్వాత ఏదన్నా కొంచెం చిన్న 1 centimeter అట్లా కనిపిస్తే యూజువల్గా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఏంటి, ప్రెగ్నెన్సీ అనేది రావట్లేదు అని అంటున్నారు. సో ఆల్మోస్ట్ మనకి 4-5 years అవుతుంది మ్యారేజ్ అయినా కూడా మనకి ప్రెగ్నెన్సీ రావట్లేదు, అన్ని ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కూడా అంటే మనం డిలే అనేది చేయకుండా డాక్టర్ని సంప్రదిస్తే, అంటే చూసి అంత డీటెయిల్డ్ వర్కప్ అనమాట, హార్మోనల్ వర్కప్, ఒకసారి ఎండోమెట్రియం అంతా ఎలా ఉంది చెక్ చేసుకొని, సో ఎట్లా వెళ్తే తొందరగా ప్రెగ్నెన్సీ వస్తుంది మీకు తెలుస్తుంది. బెంగళూరు నుండి కాలర్ ఉన్నారు, సంధ్య గారు. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో
హలో మేడం, నమస్తే. నమస్తే అండి, చెప్పండి అమ్మా. మేడం, నాకు మ్యారేజ్ 4 years అయింది. ఓకే అండి. 3rd year అప్పుడు కన్సీవ్ అయ్యాను. ఓకే. అప్పుడు ఏమైందంటే 7th month లో నాకు బేబీ ఎపిలెప్సీ వచ్చి బేబీ కడుపులో చనిపోయింది. ఓకే, మీకు వచ్చిందా అండి ఎపిలెప్సీ? అవును మేడం, ప్రెగ్నెన్సీలో హై బ్లడ్ ప్రెషర్ వల్ల. ఓకే, అదే ఎక్లాంప్సియా. ఓకే అండి. అయింది. ఇప్పుడు 1 year నుంచి ట్రై చేస్తున్నాను. కన్సీవ్ అవ్వడానికి కష్టంగా ఉంది. మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకుంటే అన్నీ బాగున్నాయి, నాకు ఏం హెల్త్ ప్రాబ్లం లేదు. హస్బెండ్ కూడా స్పర్మ్ అంతా బాగుంది. ఎండోమెట్రియం థిక్నెస్ 7 mm ఉందంటున్నారు. దానివల్ల అవ్వట్లేదా? ఏమైనా దానికి సొల్యూషన్ ఏమైనా ఉందా చెప్పండి. యూజువల్గా మనకి అంటే ఫస్ట్ మీకు ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే అప్పుడు న్యాచురల్గానే వచ్చింది. మనకి తర్వాత డెలివరీ అయిన తర్వాత కూడా అంటే బేబీ అనేది అంటే యూజువల్గా డిఎన్సీస్ అట్లా చేస్తే కొన్నిసార్లు ఏమవ్వచ్చు అంటే క్లీనింగ్ అనమాట, విగరస్ క్లీనింగ్. అంటే ఫస్ట్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీకి మనం ఏం చేస్తాము, మందులు అవి ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ఏమన్నా కొంచెం బేబీ అట్లా ఉంటే విగరస్గా క్లీన్ చేస్తే కొన్నిసార్లు ఆ పొర అనేది దెబ్బతిని ఎండోమెట్రియల్ థిక్నెస్ అనేది తగ్గొచ్చు అనమాట. మీకు అట్లాంటివి ఏమీ అవ్వలేదు కాబట్టి యూజువల్గా వరి అవ్వాల్సిన అవసరం లేదు. కొంతమంది ఏంటి అంటే అందరికీ ఒకే రకంగా ఉండదు మనకి ఎండోమెట్రియల్ థిక్నెస్ అనేది. కొంతమంది బాడీస్లో కొంచెం 7 mm అనేది కట్ ఆఫ్ అనమాట, అంతకు మించి పెరగదు. అది బాడీ తీరుని బట్టి కూడా ఉంటుందన్నమాట. సో అట్లా ఏం వరి అవ్వకుండా ఏం అంటే మనం చూపించుకుంటే మనకి 7 mmలో కూడా 6 mmలో కూడా ప్రెగ్నెన్సీస్ వచ్చిన వాళ్ళు ఉన్నారనమాట. సో మనకి ఎండోమెట్రియల్ వాస్కులారిటీ అనేది ఎట్లా ఉంది, బ్లడ్ ఫ్లో అనేది ఎట్లా ఉంది, లైనింగ్ అంటే ట్రిపుల్ లైనింగ్ అట్లా ఉందా, సో అన్నీ మంచిగా ఉంటే ఎక్కువ వరి అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదండి. ఈ ఇన్ఫర్టిలిటీతో బాధపడే వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? సో మనకి ఇన్ఫర్టిలిటీ అంటే సంతానాలేమి ఇప్పుడు ఫస్ట్ ఒక కపుల్ మన దగ్గరికి రాగానే ఏంటి అంటే మనం డైరెక్ట్గా ఈ ట్రీట్మెంట్కి వెళ్ళండి అని చెప్పకుండా ఫస్ట్ డీటెయిల్డ్ వర్కప్ అనేది చేస్తామన్నమాట. అంటే వాళ్ళ హిస్టరీని బట్టి ఏమేమి ముందు ట్రీట్మెంట్స్ తీసుకున్నారు, సో దాన్ని బట్టి వాళ్ళ స్కాన్ని బట్టి మనకు ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట, ముందు సెమెన్ అనాలిసిస్ని బట్టి అట్లా. దాన్ని బట్టి ఏంటి అంటే మనకి ఎక్కువ వర్కప్ అట్లా అవ్వలేదు, మ్యారేజ్ అయి తక్కువ ఇయర్స్ అవుతుంది అంటే చిన్న ట్రీట్మెంట్స్ ట్రై చేయండి అనేది చెప్తామన్నమాట. అంటే న్యాచురల్గా కలిసి ఉండే ట్రీట్మెంట్స్, ఫాలిక్యులర్ స్టడీ అట్లా. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే అట్లా కూడా సక్సెస్ అవ్వలేదు, ఎగ్ రిజర్వ్ తగ్గిపోయింది, మేల్లో చిన్న చిన్న ఇష్యూస్ స్పర్మ్లో ఉన్నాయి అంటే ఐయుఐకి వెళ్ళండి అని చెప్తామన్నమాట. సో నెక్స్ట్ ఇంకా వేరే చాలా అంటే ట్యూబ్స్ సరిగ్గా లేవు, మేల్లో కణాలే అసలు సరిగ్గా లేవు, అట్లా ఐయుఐస్ కూడా ఫెయిల్ అయినాయి అట్లా అన్నప్పుడు ఏంటి అంటే మనం నెక్స్ట్ ఐవీఎఫ్కి వెళ్ళండి అని చెప్తామన్నమాట. ఐవీఎఫ్లో కూడా ఇప్పుడు లేటెస్ట్ ట్రీట్మెంట్ అనమాట, ఎగ్ స్పర్మ్ని మనమే కలిపేది, ఇక్సీ ట్రీట్మెంట్స్. అట్లాగే మనకి స్పర్మ్ సెలెక్షన్కి కూడా లేటెస్ట్ టెక్నిక్స్ అనమాట, మైక్రోఫ్లూయిడిక్స్. సో ఇట్లా మనకి చాలా లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అనేది. నెక్స్ట్ ఏంటి అంటే ఊరికే అబార్షన్స్ అయిన వాళ్ళకి, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మంచి బేబీని పెట్టడం అనేది కూడా ఇంపార్టెంటే. అంటే యూప్లాయిడ్ జెనెటిక్ మెటీరియల్ మంచిగా ఉన్న బేబీని, సో ఆ ట్రీట్మెంట్ కూడా మన దగ్గర అందుబాటులో ఉందన్నమాట. అంటే బేబీ ఫామ్ అయిన తర్వాత అది బయాప్సీకి పంపించడం అనమాట, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అనమాట. అట్లా టెస్ట్ చేసిన తర్వాత మంచి బేబీ ఏదైతే ఉందో దాన్నే సెలెక్ట్ చేసి పెడతామన్నమాట. అట్లా పెట్టడం వల్ల కూడా హయ్యర్ ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది ఉంటుంది మనకి. అంటే ఐవీఎఫ్ తీసుకున్న తర్వాత న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చినలాగానే ఉండాలా, రొటీన్ వర్క్ చేసుకోవచ్చా, లేదంటే రెస్ట్ మోడ్లో ఉండాలా? ఇప్పుడు మనకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత బెడ్ రెస్ట్ కానీ అట్లా జాబ్ మొత్తం లీవ్ పెట్టడం కానీ అట్లా ఏమీ అవసరం లేదు. సో నార్మల్గా ఏం చెప్తాము అంటే మనకి పెల్విక్ ప్రెషర్ పడని పనులు ఏమైతే ఉంటే చేయమని చెప్తామన్నమాట. సో రెగ్యులర్ వర్క్స్ అవన్నీ జాబ్కి వెళ్ళడము అట్లా చెప్తాము, కాకపోతే హెవీ ట్రావెలింగ్ అనేది ఒక్కటి కొంచెం తగ్గించుకోండి అని చెప్తామండి. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. మా స్టూడియోకి వచ్చే సలహాలు సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హలో డాక్టర్, నమస్తే.